మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్త్రీలు తలలో ఇవి పెట్టుకుంటే దరిద్ర దేవత నెత్తి మీద తాండవం చేస్తుంది. ఎంత కష్టపడినా ఎన్ని పూజలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. చచ్చినా లక్ష్మీదేవి రాదు. 199 మంది స్త్రీలకు ఈ నిజం తెలియదు అని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా స్త్రీలు అంటే అమ్మవారి స్వరూపాలు. ప్రతి ఇల్లాలు అమ్మవారి స్వరూపమే. అమ్మవారు కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, మహారాజు దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలిలో గృహలక్ష్మిగా ఉంటానని చెప్తుంది. గృహము అని ఎప్పుడంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పుడు మాత్రమే. ఇంటి యజమాని ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో ఆ అలసటంతా కూడా మర్చిపోయి సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా ఇల్లాలు వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు, భార్యే గృహము. అందుకే గృహలక్ష్మి గృహే అని అన్నారు. లక్ష్మీదేవిని చూడటం చాలా సులభం. ఎందుకంటే ప్రతి స్త్రీలో అంటే భార్యలో, సాటివారి ఇల్లాలిలో, సోదరిలో ఆ దేవిని దర్శించుకోవచ్చు. లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువుగా నిలుస్తుంది. దేశానికి అరిష్టం ఎక్కడ పట్టుకుంది అంటే కనబడిన ప్రతి ఇల్లాలి వంక చూడకూడని చూపు చూడడం వల్ల అది దోష భూయిష్టమవుతోంది. అలా కాకుండా ప్రతి ఇల్లాలిని కనకలక్ష్మీ స్వరూపంగా పవిత్రమైన మనసుతో చూడగలిగితే దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతుంది, వర్ధిల్లుతుంది. అందుకే లక్ష్మి ఎక్కడెక్కడ నెలవై ఉంటుంది అంటే స్త్రీలలో నెలవై ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే స్త్రీలు కొన్ని పొరపాట్లు తెలియక చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వలన లక్ష్మీదేవి ఒంట్లోకి ఇంట్లోకి రాదు. దరిద్ర దేవత వచ్చి తిష్ట వేస్తుంది. ఈ మధ్యకాలంలో జీవన విధానంలో వచ్చిన మార్పుల వలన అనేక మంది స్త్రీలు లక్ష్మీ కటాక్షానికి దూరమవుతూ ఉన్నారని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. లక్ష్మీ కటాక్షం అంటే ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యము, మనశ్శాంతి, తృప్తి ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వలనే లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం పొందలేకపోవడానికి జీవన విధానంలో వచ్చిన మార్పులే కొంత కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలు తలలో ఇవి పెట్టుకోవటం వలన లక్ష్మీ కటాక్షానికి దూరమవుతున్నారు. మరి లక్ష్మీ కటాక్షం కావాలంటే తలలో ఏం పెట్టుకోకూడదు? పూలు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చాలామంది ఆడవారు పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని పూజలు చేసినా లక్ష్మీ కటాక్షం అనేది కలగదు, కష్టాలు తీరవు. మరి అలా జరగడానికి కారణం ఏమిటంటే తలలో పెట్టుకునే పక్క పిన్నులు. ఈ రోజుల్లో ఆడవారందరూ కూడా లక్ష్మీ పూజ చేస్తూ ఉన్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, నిత్య జీవితంలో జుట్టు ఎగరకుండా ఉండడానికి పప్పీ పిన్నిస్ అని, సైడ్ పిన్స్ అని, క్లిప్స్ అని రకరకాల పిన్స్ను తలపై పెట్టుకుంటూ ఉన్నారు. ఈ పిన్స్ అన్నీ కూడా ఇనుముతో తయారు చేస్తారు. ఇనుము అంటే దరిద్ర దేవత నివాసం ఉండే స్థానం. ఆ ఇనుమును తీసుకుని వెళ్ళి తల మీద పెట్టుకుంటూ ఉన్నాం. ఇనుమును తల మీద పెట్టుకుని లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉన్నారు. దరిద్ర దేవతను నెత్తి మీద పెట్టుకుని లక్ష్మీదేవిని రమ్మని ఎన్ని పూజలు చేసినా అమ్మవారు రారు. కనుక వీలైనంత వరకు ఆడవారు ఇనుముతో చేసిన పిన్నీసులను తలలో ధరించవద్దు. దానికి బదులు వెండి లేదా బంగారంతో చేసిన పిన్నీసులు ధరిస్తే మంచి జరుగుతుంది. పూర్వం రోజుల్లో కూడా ఆడవాళ్ళు పక్క పిన్నులు పెట్టుకునేవారు. కానీ వెండితో చేసిన పక్క పిన్నులు పెట్టుకునేవారు. లేదా బంగారంతో చేసిన జడ బిళ్ళలు, చామంతి బిళ్ళలు లాంటివి చక్కగా అలంకారం చేసుకునేవారు. అలా వెండి బంగారాలు ధరించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే వెండి బంగారాలు లక్ష్మీ నివాసాలు. అందుకే మన పెద్దలకు పెద్దగా కష్టాలు రాలేదు. అంటే వారేమీ దరిద్ర బాధలు అనుభవించలేదా అంటే అనుభవించారు. కానీ ఉన్న దాంట్లో తృప్తిగా జీవించారు. తృప్తి అనేది కూడా లక్ష్మీదేవి స్వరూపమే. ఆ తృప్తి ఈ రోజుల్లో లభించటం లేదు. అలా జరగడానికి ఇనుప పిన్నులు తలలో ధరించటమే కారణమని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక స్త్రీలు ఇనుప పక్క పిన్నులు ధరించే అలవాటును మానుకోండి. అయ్యో అలా మానిస్తే ఎలా?
జుట్టు ఎగరకుండా ఉండడానికి మరేం పెట్టుకోవాలి అని అందరికీ సందేహం రావచ్చు. మనం ముందు తరాల వారు వెండి బంగారంతో పక్కపిన్నులు చేసి తలలో పెట్టుకునేవారు కదా. ఇప్పుడు మీరు కూడా అలా వెండి లేదా బంగారంతో సైడ్ పిన్స్ చేయించుకొని ధరించండి. ఆ సైడ్ పిన్స్ నల్లగా ఉండాలి, జుట్టు రంగులో ఉండాలి అని అనుకునేవారు వెండితో చేసిన సైడ్ పిన్స్ మీద ఎనామిల్ వేయించుకొని తలలో పెట్టుకోండి. ఇనుప పక్క పిన్నులకు బదులు ఇలా వెండి లేదా బంగారు పిన్నులను పెట్టుకోండి. మన జీవన విధానంతో పాటు ఇలా మార్పులు చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్యము, ఆనందము, తృప్తి, మనశ్శాంతి కలుగుతాయి. కనుక ఆడవారు లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఇనుప పక్క పిన్నులను వాడవద్దు. పువ్వులను నిస్సందేహంగా తలలో పెట్టుకోవచ్చు, కానీ ఆ పువ్వులను తలలో ఇనుప పిన్నులతో పెట్టుకోకూడదు. ఆడవారు లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ నియమాలు పాటించండి. ఇక మగవారు కూడా ఒక తప్పు చేసి లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతూ ఉన్నారు. అదేమిటంటే పర్సును ఫ్యాంట్ జేబులో పెట్టుకోవటం. చాలామంది మగవారు డబ్బులు పర్సులో పెట్టి ఆ పర్సును బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకుంటే లక్ష్మి ఎలా నిలుస్తుంది? నిలవదు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకుని జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ భృగు మహర్షి ఆ వక్షస్థలం మీద తన్నటం చేశాడని లక్ష్మీదేవి స్వామిని విడిచి వెళ్ళిపోయిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి హృదయంలో పెట్టుకోవలసిన ఆ లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళి అపవిత్రమైన స్థానంలో పెడితే లక్ష్మీదేవి అస్సలు ఆనందించదు. డబ్బు ఒక్కటే కాదు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవన్నీ కూడా లక్ష్మీ స్థానాలే. కనుక ఆ కార్డ్స్ ఉండే పర్సును కూడా బ్యాక్ పాకెట్లో పెట్టుకోకూడదు. పెడితే లక్ష్మీదేవి నశిస్తుంది. మరి పర్సును ఎక్కడ పెట్టుకోవాలంటే పూర్వం రోజుల్లో మగవారు చొక్కా లోపల పాకెట్ పెట్టుకొని ఆ పాకెట్లో డబ్బులను కానీ పర్సును కానీ జాగ్రత్తగా గుండె దగ్గర పెట్టుకునేవారు. ఇప్పుడు కూడా అలా లోపల జేబుల్లో పర్సును పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా జాగ్రత్తగా చూసుకుంటేనే లక్ష్మి మీ దగ్గర నిలుస్తుంది. కనుక స్త్రీలు, పురుషులు లక్ష్మీ కటాక్షం కోసం ఈ పద్ధతులను మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్మీదేవి లోకాలంతటినీ చూస్తూ ఉంటుంది. లోకమంతా ఆమెను చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే. అన్నీ ఉన్నా కానీ విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేదే అసలైన లక్ష్మీ కటాక్షం. ఇక ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి. కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లల్లోనే నివసిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడ బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. అంతేకాదు వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. కాబట్టి ఎప్పుడు తిన్న కంచాలైనా గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోవటం మంచిది కాదని, ఇక సాయంత్రం సమయంలో కూడా నిద్రపోకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదు. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుందని, కుటుంబ సభ్యులకు చిరాకు పోయి ప్రశాంతత ఉంటుందని చెప్తూ ఉంటారు. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చి నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు రెండు వైపులా పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పూలు దొరకపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం దగ్గర అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మీ అనుగ్రహం ఉంటే మనశ్శాంతి వచ్చి తీరుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.